సమాజంలో ఇన్ఫెర్టిలిటీ మనం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతోంది. ఈ రోజు ప్రతి 6 జంటల్లో ఒక జంట గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతోంది. ఇది మహిళల సమస్య మాత్రమే కాదు, ఒక జాతి సమస్య, ఒక దేశ సమస్య. మెడికల్ రీజన్స్ వల్ల కాకుండా జీవన శైలి వల్ల ఏర్పడుతున్న ఇన్ఫెర్టిలిటీకి గల కారణాలు ఏంటో చూద్దాం. ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ముందుగా చెప్పుకోవాల్సింది వయస్సు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అని పెద్దలు ఊరికే అనలేదు. వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ సహజంగా తగ్గుతుంది. మహిళల్లో 30 సంవత్సరాల తర్వాత అండాల నాణ్యత మరియు సంఖ్య తగ్గుతాయి. పురుషుల్లో కూడా వయసుతో పాటు స్పెర్మ్ సంఖ్య, నాణ్యత, చలనం తగ్గుతాయి. రెండవది హార్మోన్ల అసమతుల్యత. పిసిఓఎస్, థైరాయిడ్ సమస్యలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలాగే అధిక ఒత్తిడి వల్ల కార్టిసోల్ అసమతుల్యత వంటి పరిస్థితులు మహిళల్లో ఓవ్యులేషన్ను, పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. మూడవది జీవనశైలి అండ్ అలవాట్లు. తగిన నిద్ర లేకపోవటం, రాత్రి వేళ అధికంగా స్క్రీన్ టైము, జంక్ ఫుడ్, పొగ తాగటం, మద్యం సేవించడం, శారీరక చురుకుతనం లేకపోవటం, ఇవన్నీ ప్రజనన హార్మోన్లపై అంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ పై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అతి స్థూలకాయం అంటే ఒబేసిటీ లేదా బాగా తక్కువ బరువు ఉండటం కూడా ఫెర్టిలిటీని తగ్గించవచ్చు. నాలుగోది దీర్ఘకాలిక ఒత్తిడి, క్రానిక్ స్ట్రెస్. స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మనకు కనిపించదు, చాలాసార్లు ఉన్నట్టు కూడా తెలియదు, కానీ ఇది చాలా శక్తివంతమైంది. ఇది మెదడు, హార్మోన్లు, ప్రజనన వ్యవస్థ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ మూడింటి మధ్య ఉన్న సమన్వయాన్ని భంగం చేసి ఆడవారిలో ఓవులేషన్ ఆలస్యం కావడానికి, మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గడానికి కారణమవుతుంది. ఐదవది పర్యావరణ విష పదార్థాలు, ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, గాలి కాలుష్యం, అలాగే ఎండోక్రైన్ వ్యవస్థను భంగం చేసే కెమికల్స్, ఇవన్నీ హార్మోన్ల లాగా ప్రవర్తించి శరీరంలోని ప్రజనన వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తాయి. ఆరవది మెడికల్ కండిషన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, చికిత్స చేయని ఇన్ఫెక్షన్లు, అలాగే గతంలో జరిగిన శస్త్రచికిత్సలు, ఇవన్నీ పురుషులు మరియు మహిళల్లో ప్రజనన అవయవాలపై అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పై ప్రభావం చూపిస్తాయి. చివరిగా పోషక లోపాలు, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12, జింక్, ఒమేగా 3లు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉండటం ఫర్టిలిటీని నిశ్శబ్దంగా దెబ్బతీయగలదు. విషయం ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ కారణమయ్యే అనేక అంశాలు చాలా వరకు మనం నివారించుకోగలిగినవే. ఆ పూర్తి వివరాలతో ఉన్న మరొక వీడియో రేపు రిలీజ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇన్ఫెర్టిలిటీ ఒక ఫెయిల్యూర్ కాదు, అది శరీరంలో అసమతుల్యత, సంరక్షణ లేమికి సంబంధించి శరీరం మనకు పంపించే ఒక సంకేతం. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ నోటిఫికేషన్స్లో పాపప్ అవ్వాలంటే ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.